Hello viewers, welcome to our channel AP TET DSC Social Studies Important Practice Bits. ఇందులో ఫస్ట్ వన్, న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేయడం అనే అంశాన్ని కింది వాటిలో దేనిలో పేర్కొన్నారు? న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయడం అనే అంశాన్ని కింది వాటిలో దేనిలో పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ను దేని స్థానంలో ఏర్పాటు చేశారు? నీతి ఆయోగ్ని దేని స్థానంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ ప్రణాళికా సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఇస్ ప్రొఫెసర్ పీజే కురియన్. ఫ్రెండ్స్, ఈ న్యూస్ పేపరు ప్రీవియస్ ఇయర్ దండి. ఇది దాని ప్రకారంగా చూసుకుంటే ప్రొఫెసర్ పీజే కురియన్ ప్రస్తుతం 2024లో రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు న్యాయస్థానాలు జారీ చేసే రిట్ ఏది? ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు న్యాయస్థానాలు జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్ ఇస్ హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన రద్దయిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఇస్ 1911. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తొలి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఇస్ ఫజల్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించింది? రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించింది? ఆన్సర్ ఇస్ 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26న ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు 610 జీవో అమలు తీరును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఏది? ఇంకొకసారి చదువుతాను. 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు 610 జీవో అమలు తీరును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఏది? ఆన్సర్ ఇస్ గిర్గ్లానీ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఏ ప్రకరణ కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? రాష్ట్రపతి ఏ ప్రకరణ కింద సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? ఆన్సర్ ఇస్ 143. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో విద్య ఏ జాబితాలో ఉంది? భారత్లో విద్య ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ ఇస్ ఉమ్మడి జాబితాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు? భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఇస్ జయప్రకాష్ నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, పనిచేసే హక్కు అనేది ఆన్సర్ ఇస్ ఆదేశిక సూత్రం NREGA పరిధిలో హక్కు. ఆదేశిక సూత్రం NREGA పరిధిలో హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో వికలాంగుల సంక్షేమం గురించి ఏ ప్రకరణలో పేర్కొన్నారు? రాజ్యాంగంలో వికలాంగుల సంక్షేమం గురించి ఏ ప్రకరణలో పేర్కొన్నారు? ఆన్సర్ ఇస్ 41. నెక్స్ట్ క్వశ్చన్, ద్వంద్వ పరిపాలన అనేది ఏ చట్టానికి సంబంధించింది? ద్వంద్వ పరిపాలన అనేది ఏ చట్టానికి సంబంధించినది? ఆన్సర్ ఇస్ మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ పదవీ కాలం ఆన్సర్ ఇస్ 5 ఏళ్ళు. గవర్నర్ పదవీ కాలం 5 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, సమాఖ్య ప్రభుత్వాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుండి స్వీకరించారు? సమాఖ్య ప్రభుత్వాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుండి స్వీకరించారు? ఆన్సర్ ఇస్ కెనడా. నెక్స్ట్ క్వశ్చన్, 1885లో బొంబాయిలో నిర్వహించిన జాతీయ అధ్యక్షత వహించింది ఎవరు?
1885లో బొంబాయిలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ తొలి సభకు అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఇస్ W.C. బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి? అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి? ఆన్సర్ ఇస్ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో ఆర్డినెన్స్ అంటే? జాతీయ స్థాయిలో ఆర్డినెన్స్ అంటే ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేక శాసనాధికారాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఇస్ కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, దినేష్ గోస్వామి కమిటీని దేనికోసం నియమించారు? దినేష్ గోస్వామి కమిటీని దేనికోసం నియమించారు? ఆన్సర్ ఇస్ ఎన్నికల సంస్కరణలు. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ ఇస్ విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం పనిచేసిన కాలం? రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం పనిచేసిన కాలం? ఆన్సర్ ఇస్ 2002 నుండి 2007 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మండల్ కమిషన్ను ఏ ప్రధానమంత్రి హయాంలో ఏర్పాటు చేశారు? మండల్ కమిషన్ను ఏ ప్రధానమంత్రి హయాంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 14వ ప్రకరణ దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగంలోని 14వ ప్రకరణ దేనికి సంబంధించింది? ఆన్సర్ సమానత్వపు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆత్మకథను తెలుగులో ఏ పేరుతో ప్రచురించారు? మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆత్మకథను తెలుగులో ఏ పేరుతో ప్రచురించారు? ఆన్సర్ ఇస్ లోపల మనిషి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం? కింది వాటిలో 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం అండి ఇక్కడ గమనించగలరు. ఆన్సర్ ఈజ్ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం అనేది సరికానిది. సరైనవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, స్థానిక సంస్థల్లో షెడ్యూల్ కులాలు తెగలకు రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ 2, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం. ఆప్షన్ 3, 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం. పై 3 సరైనవి, 4th ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం ఏది? మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం ఏది? ఆన్సర్ ఇస్ వంగర. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఇవి కూడా ఫ్రెండ్స్ క్వశ్చన్స్ ఇవే కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ఏపీ టెట్ డిఎస్సి టీచింగ్ యాప్టిట్యూడ్ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్, ఇవి కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించింది ఎవరు? విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఇస్ హామిల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు? పరిశీలన అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఇస్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, సంసిద్ధత నియమానికి మరో పేరేమిటి? సంసిద్ధత నియమానికి మరో పేరేమిటి? ఆన్సర్ ఇస్ ప్రేరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశాన్ని వివరించగానే మరో అంశం గుర్తుకు వస్తుంది, దీన్ని ఏమంటారు? ఒక అంశాన్ని వినగానే మరో అంశం గుర్తుకు వస్తుంది, దీన్ని ఏమంటారు? ఆన్సర్ సామీప్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఉచిత వస్తువుకు ఉదాహరణగా వీధి లైటు, పార్కు, గాలి, నీరు మొదలైన వాటిని చెప్పడం ఏ రకమైన నియమం? ఉపాధ్యాయుడు ఉచిత వస్తువుకు
ఉదాహరణగా వీధి లైటు, పార్కు, గాలి, నీరు మొదలైన వాటిని చెప్పడం ఏ రకమైన నియమం? ఆన్సర్ ఇస్ సంబంధిత నియమం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి నీటిలో నివసించే జీవులన్నీ జలచరాలు అని తెలుసుకోవడం. విద్యార్థి నీటిలో నివసించే జీవులన్నీ జలచరాలు అని తెలుసుకోవడం. ఆన్సర్ ఇస్ భావనాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. కార్యసాధక నిబంధనం థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? కార్యసాధక నిబంధనం థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఫలిత సూత్రం. కార్యసాధక నిబంధన థార్న్డైక్ ప్రతిపాదించిన ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుందంటే ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. చేయడం ద్వారా అభ్యసనం ఏ అభ్యసనం వల్ల ఉంటుంది? చేయడం ద్వారా అభ్యసనం ఏ అభ్యసనం వల్ల ఉంటుంది? ఆన్సర్ ఇస్ అంతరదృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. లిప్తపాటు కాలంలో ఎంత విషయాన్ని అవధానం చేయగలమనే అంశాన్ని ఏ విధంగా పిలుస్తారు? లిప్తపాటు కాలంలో ఎంత విషయాన్ని అవధానం చేయగలమనే అంశాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఇస్ అవధాన అవధి. నెక్స్ట్ క్వశ్చన్. విడివిడిగా ఉండే చుక్కలను గీతలుగా పరికించి చూడటం అనేది. విడివిడిగా ఉండే చుక్కలను గీతలుగా పరికించి చూడటం అనేది. ఆన్సర్ ఇస్ అవిరళ నియమం. ఆన్సర్ ఇస్ అవిరళ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో అవధాన అంతర్గత కారణం కానిది. కింది వాటిలో అవధాన అంతర్గత కారణం కానిది అడిగారు. అంటే కారణం కానిది అడిగారండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఆన్సర్ ఇస్ తీవ్రత. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యసన సిద్ధాంతం ఏది? ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడే అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఇస్ అంతరదృష్టి. నెక్స్ట్ క్వశ్చన్. కుంటనానికి గురైన వ్యక్తి ఏ స్థితికి లోనవుతాడు? కుంటనానికి గురైన వ్యక్తి ఏ స్థితికి లోనవుతాడు? ఆన్సర్ ఇస్ మానసిక రుగ్మతకి లోనవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడం. ఈ వాక్యాన్ని దేన్ని తెలుపుతుంది? ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడం. ఈ వాక్యం దేన్ని తెలుపుతుంది? ఆన్సర్ సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. మాస్లో ప్రకారం అనురాగం కోరుకోవడం. మాస్లో ప్రకారం అనురాగం కోరుకోవడం. ఆన్సర్ ఇస్ ప్రేమ సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవస్థీకృత సమూహానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? వ్యవస్థీకృత సమూహానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ సభ్యులు ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం. ఇక్కడ సరికానిది అడిగారండి. సరికానిది ఏంటంటే సభ్యులు ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం అనేది సరికాదు. సరైనవి ఏంటో చూద్దాం. కొన్ని నియమాలు పాటిస్తారు. సెకండ్ ఆప్షన్. సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. థర్డ్ ఆప్షన్. తరగతి గది సమూహం. పై 3 సరైనవి. సరికానిది ఫోర్త్ ఆప్షన్ సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో అన్ని విధాల అమలు చేయగలిగే నాయకత్వం ఏది? తరగతి గదిలో అన్ని విధాల అమలు చేయగలిగే నాయకత్వం ఏది? ఆన్సర్ సహభాగి. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గది పరస్పర విశ్లేషణ పద్ధతి. తరగతి గది పరస్పర విశ్లేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఫ్లాండర్స్. తరగతి గది పరస్పర విశ్లేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్లాండర్స్. చూడండి, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఇవి కూడా గమనించండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.